ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. హీల్ పెయిన్ అనేది వన్ ఆఫ్ ది కామన్ ప్రాబ్లమ్స్. స్పెషల్లీ కొంచెం ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో, లేడీస్లో ఇది కొంచెం ఎక్కువగా ఉంటుంది. హీల్ పెయిన్ జనరల్లీ ప్లాంటార్ ఫేషియటిస్ వల్ల వస్తూ ఉంటుంది. ప్లాంటార్ ఫేషియటిస్ అంటే మనము ఫుట్ వెనుక భాగంలో, హీల్ భాగంలో చిన్న బోన్ పెరగడం వల్ల ఆ ప్లాంటార్ ఫేషియా అనేది టైట్ అవుతుంది. దాని నుంచి ఏమవుతుందంటే ఈ పెయిన్, స్పెషల్లీ వాకింగ్ చేస్తున్నప్పుడు పెయిన్ వస్తుంది. మార్నింగ్ టైం ఈ పెయిన్ ఎక్కువగా ఉంటుంది. మనం లేచిన వెంబడే ఫస్ట్ 2-3 స్టెప్స్ వేయాలంటే చాలా ఇబ్బందికరంగా, పెయిన్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇది కామన్ లేడీస్లో, ఒబీస్గా ఉన్న వాళ్ళు, యంగ్స్టర్స్లోనే వస్తుంది. అంటే బిట్వీన్ 20 to 40 years వాళ్ళకే ఇది కామన్గా రావడానికి ఉంటుంది. కానీ కొన్ని డిసీజెస్ వల్ల కూడా ఈ హీల్ పెయిన్, అంటే స్పెషల్లీ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ అంటాము, లైక్ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ప్లాంటార్ ఫేషియటిస్. కానీ కామన్గా వచ్చే ప్లాంటార్ ఫేషియటిస్ దీన్ని కూడా మేము సెల్ఫ్ లిమిటింగ్ కండిషన్ అంటాము. చాలా వరకు దానంతట అదే తక్కువ అవుతుంది. కానీ ఎప్పుడైతే సిమ్టమ్స్ ఉన్నాయో అప్పుడు మేము ట్రీట్మెంట్ ఇస్తాం. అంటే మెయిన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటాం. నొప్పికి మెడికేషన్, లోకల్ అనాల్జెసిక్ క్రీమ్ కానీ, తర్వాత కొన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్ ఇవ్వడం వల్ల చాలా వరకు నొప్పి కంట్రోల్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది టైం డయాగ్నోసిస్ మనము చూస్తేనే తెలుస్తుంది. కానీ ఎక్స్రే తీయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం ఎముక పెరిగి ఉంటుంది. ఆ షార్ప్ ఎముక ఏమవుతుందంటే మన హీల్ సాఫ్ట్ టిష్యూలో గుచ్చుకొని నొప్పి వస్తుంది. అండ్ జనరలీ ఈ మాడిఫికేషన్ ఆఫ్ యాక్టివిటీస్, కొంచెం వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గించడము, ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ క్రీమ్ రాయడం వల్ల, కొంచెము హీట్ ఆర్ కోల్డ్ అప్లికేషన్ చేయడం వల్ల నొప్పి కంట్రోల్లో ఉంటుంది. ప్రాపర్ షూ అనేది ఇంపార్టెంట్. షూ కానీ శాండిల్స్ వేసుకోవడం మంచిది. దాంట్లో హీల్ సపోర్ట్ అని ఉంటుంది, సిలికాన్ హీల్ కప్స్ అని ఉంటాయి. అది పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రెషర్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి నొప్పి చాలా వరకు తక్కువ ఉంటుంది. సో మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్కి ఎలా అంటే ఈ ట్రీట్మెంట్ వల్లనే చాలా వరకు సిమ్టమ్స్ కంట్రోల్ అవుతాయి. కానీ కొందరికి ఎక్కువ అవుతాయి. ఈ మెడికేషన్, ఈ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ వల్ల ప్రాబబుల్ ఈ పెయిన్ కంట్రోల్ కాదు, డిసేబులింగ్గా ఉంటుంది. వారికి ఎలా అంటే మేము చిన్న ఇంజెక్షన్ ఇస్తాం. లోకల్ స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఈజ్ వెరీ కామన్, సింపుల్ ప్రొసీజరు. ఫ్యూ మినిట్స్లో స్టీరాయిడ్ తీసుకొని ఇంజెక్ట్ చేస్తాము. కానీ ఎవరికైతే సివియర్గా ఉందో వారికి ఈ రోజు రేపుల్లో ఏమి ఇస్తున్నాం అంటే పిఆర్పి ఇంజెక్షన్ ఇస్తాం. సమ్ టైమ్స్ పిఆర్పి అలోన్ కానీ కొంచెం స్టీరాయిడ్ కలిపి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న స్వెల్లింగ్, ఇన్ఫ్లమేషన్ తక్కువ అవుతుంది, తర్వాత నొప్పి తక్కువ అవుతుంది. అండ్ కొన్ని ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు రిలీఫ్ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఏంటంటే స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అంటాము. లిగమెంట్ ఏంటంటే కొంచెము స్ట్రెచ్ చేసే ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఈ ప్లాంటార్ ఫేషియా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలా వరకు నొప్పి కంట్రోల్ అవుతుంది. అకేషనల్లీ ఎవరికైతే ఈ అన్ని మెజర్స్ ఫెయిల్ అయ్యావో, సివియర్ సిమ్టమ్స్ ఉన్నావో వాళ్ళకి ఏం చేస్తామంటే చిన్న ఆపరేషన్ చేస్తాం. క్లోజ్డ్ ఆపరేషన్ కాకుండా ఎక్కడైతే బోన్ పెరిగిందో దాన్ని చిన్న బర్ తీసుకొని ఆ బోన్ను కట్ చేస్తాం. కానీ ఇది చాలా తక్కువ మంది, మేబీ 1 in 200 వాళ్ళకు ఇది అవసరం ఉంటుంది. చాలా వరకు ఈ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ వల్లనే సిమ్టమ్స్ కంట్రోల్ కావడానికి వీలవుతుంది. బ్యాక్ పెయిన్ వల్ల చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. అండ్ వెరీ కామన్ ప్రాబ్లం ఈరోజు రేపుల్లో మన లైఫ్ స్టైల్ వల్ల. బ్యాక్ పెయిన్, కామన్ బ్యాక్ పెయిన్ ఎలా వస్తుంటుందంటే మనము కూర్చునే తరిక సరిగా లేకపోవడం వల్ల, మనము వర్క్ చేస్తున్నప్పుడు ప్రాపర్ పొజిషన్లో కూర్చొని వర్క్ చేయడం వల్ల ఈ బ్యాక్ పెయిన్ కామన్గా వస్తూ ఉంటుంది. బ్యాక్ అనేది, బ్యాక్ బోన్ అనేది కొన్ని కర్వేచర్స్తో ఉంటుంది. 4 వైపులా మసిల్స్తో సపోర్ట్ అవుతుంది. ఈ 4 groups ఆఫ్ మసిల్స్ బ్యాలెన్స్గా ఉన్నప్పుడే ఆ స్పైన్ అనేది దాని కర్వేచర్ మెయింటైన్ అవుతుంది. తర్వాత సెంటర్ ఆఫ్ వెయిట్ ఎలా అంటే మన హెడ్ వెయిట్ కానీ స్పైన్, బాడీ వెయిట్ సెంటర్ ఆఫ్ ది స్పైన్ నుంచి పాస్ అవుతుంది. ఎప్పుడైతే ఈ మసిల్స్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల, మనము కూర్చునే తరిక సరిగా లేకపోవడం వల్ల, మన యాక్టివిటీస్ ప్రాపర్ పొజిషన్లో లేనిపోవడం ఏమవుతుందంటే, లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ బ్యాక్ పెయిన్ లోడ్ పడుతుంది, బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఈ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఈ బ్యాక్ పెయిన్ మస్కులర్
రీజన్స్ వల్ల వస్తూ ఉంటుంది. సో దీనికి చాలా వరకు సింపుల్ మెజర్స్తో క్యూర్ అవుతుంది. ఎలా అంటే కొంచెము మన పోస్చర్ కరెక్ట్ చేసుకోవడము, కొందరికి చాలా అలవాటు అయింటుంది వంకరగా కూర్చోవడము. కొన్ని ఎక్సర్సైజెస్ ఫిజియోథెరపీ వల్ల ఏమవుతుందంటే మసిల్స్ను స్ట్రాంగ్ చేసి ఆ వంకర పోస్చర్ను రెక్టిఫై చేయవలసి ఉంటుంది. అదేవిధంగా సింపుల్ అనాలిసిక్స్ క్రోసిన్ కానీ ఆరు ట్రెమడాల్ లాంటి మెడిసిన్స్ వాడడం వల్ల మసిల్ స్పాజం తక్కువ అవుతుంది. లోకల్ అనాల్జెసిక్ క్రీమ్స్ వాడడం వల్ల కూడా కొంతవరకు తక్కువ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే మన ఈ బ్యాక్ మసిల్స్ను స్ట్రెంథెన్ చేయవలసి ఉంటుంది. ఎలా అంటే జెంటిల్ ఎక్సర్సైజెస్. ఏ మసిల్ కూడా 2 టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఒకటి ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అంటాము, అంటే మసిల్ను స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్, సింపుల్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ అటువంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే మసిల్ స్ట్రాంగ్ అవుతాయి. ఐసోటోనిక్ ఎక్సర్సైజెస్ అంటాము, అంటే స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్. ఎప్పుడైతే మసిల్ మనము మూమెంట్స్తో నార్మల్గా స్ట్రెచ్ కాగలుగుతుందో దానివల్ల ఏమవుతుందంటే మసిల్ స్ట్రెయిన్ తక్కువ ఉంటుంది, ఈ పెయిన్స్ కూడా తక్కువ ఉంటుంది. అందుకని ఈ టైప్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ యాజ్ వెల్ యాజ్ కొన్ని బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇది రెగ్యులర్గా చేయడం వల్ల బ్యాక్ పెయిన్ ప్రివెంట్ చేయొచ్చు, ఉన్న వాళ్ళకు కంప్లీట్గా క్యూర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అదర్ కామన్ రీజన్ బ్యాక్ పెయిన్ ఎలా వస్తుందంటే స్లిప్ డిస్క్ అంటాం, ప్రొలాప్స్డ్ ఇంటర్వర్టబుల్ డిస్క్ ఆర్ స్లిప్ డిస్క్. దీన్ని సయాటికా అంటాము ఎప్పుడైనా లెగ్ పెయిన్ ఉండడం వల్ల. సో ఇది కామన్గా ఎలా వస్తుందంటే మన బ్యాక్ బోన్స్లో బ్లాక్స్ ఆఫ్ వర్టిబ్రా ఉంటాయి. ఆ వర్టిబ్రా మధ్యన డిస్క్ ఉంటుంది. వేరియస్ రీజన్స్ వల్ల ఈ డిస్క్ ఏమవుతుందంటే వీక్గా తయారయ్యి దానిలో ఉండే లిక్విడ్ బయటికి వచ్చేసి పక్కన ఉన్న నర్వ్స్ పైన ప్రెషర్ పెట్టి పెయిన్ వస్తుంటుంది. ఎస్పెషల్లీ బ్యాక్ పెయిన్ ప్లస్ దాంతోపాటు ఏ నర్వ్ ప్రెషర్కు గురైందో ఆ ఏరియాలో నొప్పి వస్తుంది, మెయిన్లీ లెగ్లో వస్తుంది. దీన్నే సయాటికా అంటాము. ఈ బ్యాక్ పెయిన్ జనరల్లీ బ్యాక్ నుంచి బ్యాక్ ఆఫ్ ది బటక్స్, థై, బ్యాక్ ఆఫ్ ది నీ, బ్యాక్ ఆఫ్ ది లెగ్ నుంచి ఫీట్లోకి పెయిన్ వస్తుంటుంది. అదే ఏరియాలో కొంచెము టింగ్లింగ్ నమ్నెస్, పిన్స్ అండ్ నీల్స్ కానీ డిక్రీజ్డ్ సెన్సేషన్ రావడానికి పాసిబిలిటీ ఉంది. అదేవిధంగా కొంచెం ఎక్కువ ప్రెషరు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మోటార్ వీక్నెస్ అంటాం, మసిల్ వీక్నెస్ కూడా వస్తుంటుంది. ఇది ఈజీగా ఎలా టెస్ట్ చేసుకోగలుగుతారంటే టోస్ పైన నిలబడడానికి ఇబ్బంది అవుతుంది, నిలబడలేరు ఒకవేళ మసిల్ వీక్నెస్ ఉంటే, ఆరు హీల్స్ పైన, టోస్ పైన నిలబడము, హీల్స్ పైన నిలబడము, సైడ్ ఆఫ్ ది ఫీట్ నిలబడకపోతే ఎవరికైతే ఈ సయాటికా ఉందో ప్రాబబుల్లీ వీక్నెస్ వల్ల నిలబడకపోవడానికి పాసిబిలిటీ ఉంది. సో జనరల్లీ ఎలా అంటే ఇది డిస్కోజెనిక్ పెయిన్ అంటాము. స్లిప్ డిస్క్ వల్ల బ్యాక్లో అయి రేడియేటింగ్ పెయిన్ వస్తుంది. మనము దగ్గినా తుమ్మినా ఈ పెయిన్ సడన్గా ఇంక్రీజ్ అవుతుంది. ఎలక్ట్రికల్ షాక్ లైక్ పెయిన్ లాగా ఫీల్ అవుతుంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైం ఎక్స్రేస్ చేస్తే ఏమవుతుంటే ఎక్స్రేస్ నార్మల్ ఉంటాయి. ఎంఆర్ఐ స్కాన్ వల్ల ఈ కండిషన్ బయటపడుతుంది. ఎంఆర్ఐ స్కాన్లో జనరల్లీ మనకు L4-5 డిస్క్ కానీ L5-S1 డిస్క్ కానీ డ్యామేజ్ అవుతుంటుంది. అది కుడివైపు అయిందా ఎడమవైపు అయిందా ఎంత ప్రెషర్ వస్తుందో దాన్ని ఎంఆర్ఐ స్కాన్ వల్ల మనము తెలుసుకోవచ్చు. గుడ్ థింగ్ ఏంటిదంటే 90% ఆఫ్ ది ఈ స్లిప్ డిస్క్స్ అవేని ఆపరేషన్ లేకుండానే క్యూర్ అవుతాయి. మెజారిటీ వాటంతట అవే సెటిల్ అవుతాయి. కానీ ఎప్పుడైతే ఈ పెయిన్ ఉండి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనము సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వవలసి ఉంటుంది. ఈ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్లో మెయిన్లీ ఎలా ఉంటుంది, అనాల్జెసిక్స్ మెడికేషన్ అంటే ఏసైక్లోఫెనిక్ లాంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. లోకల్ అనాల్జెసిక్ క్రీమ్ ఉంటుంది, కొన్ని నర్వ్ వైటమిన్స్ ఇస్తాము. అదేవిధంగా ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్. ఇనీషియల్గా ఫిజియోథెరపీ ఎలా ఉంటుంది, షార్ట్ వేవ్ థెరపీ కానీ అల్ట్రాసౌండ్ కానీ నొప్పి తగ్గించడానికి. తర్వాత మసిల్ స్ట్రెచ్చింగ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఇస్తాము. ఈ టైంలో ఎవరికైతే అక్యూట్ పెయిన్ ఉందో బరువులు ఎత్తడం కానీ బరువులు క్యారీ చేయడం కానీ చేయకూడదు. అదేవిధంగా వంగి పని చేయకూడదు, కింద కూర్చోవడం కూడా తగ్గించాలి. జనరల్లీ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు మనము కింద ఉన్న వస్తువులను తీసుకోవాలంటే ముందు మన మోకాళ్ళను బెండ్ చేసి కింద కూర్చొని అందుకోవాలి.
అలా కాకుండా నీ స్ట్రైట్గా పెట్టి పూర్తిగా వంగి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్ పెయిన్ చాలా లోడ్ పడుతుంది ఎవరికైతే ఈ బ్యాక్ పెయిన్ ఉందో. అందుకని ఈ చాలా వరకు ఈ సయాటికా కానీ ఈ డిస్కోజెనిక్ స్లిప్ డిస్క్ కానీ వాటంతట అవే సెటిల్ అవుతాయి. ఓన్లీ 10% వాళ్ళకి ఈ ఆపరేషన్ అలాంటిది అవసరం ఉంది. ఈ రోజుల్లో ఆపరేషన్ కూడా వెరీ లేటెస్ట్ టెక్నాలజీతో మైక్రో డిస్కెక్టియం అంటే మైక్రోస్కోప్తో చేస్తారు, చిన్న హోల్ పెట్టి. ఎవరికి అవసరం ఉంటుందంటే ఎవరికైతే సివియర్ పెయిన్ ఉండి ఈ నాన్ ఆపరేటివ్ ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్ కాలేదు, ఎవరికైతే వీక్నెస్ నమ్నెస్ ఉండి ఫర్దర్ ప్రోగ్రెస్ అవుతూ ఉందో వారికి ఆపరేషన్ అవసరం ఉంటుంది. అకేషనల్ ఏమవుతుంది, సడన్గా బ్లాడర్ బవల్ కంట్రోల్ పోతుంది, అంటే మనకు తెలియకుండానే యూరిన్ పాస్ అవుతుంది. అటువంటి వాళ్ళకి ఎమర్జెన్సీ ఆపరేషన్ అవసరం ఉంటుంది. కానీ ఈ కాంప్లికేషన్ అనేది వెరీ రేర్ కాంప్లికేషన్, మేబీ 1 in 500-600కు ఇది జరుగుతూ ఉంటుంది. అందుకని ఏమీ వరిగా అనవసరం లేదు. కానీ ఎవరికైతే సిమ్టమ్స్ ఉన్నామో డాక్టర్ దగ్గరికి వచ్చి ఒక ఎంఆర్ఐ స్కాన్ చేయించుకొని ఎంత సివియర్గా ఉందో దాని ప్రకారము ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమవుతుందంటే చాలా వరకు క్యూర్ కావడానికి పాసిబిలిటీ ఉంది.